గ్రేట్ మిషనరీ ఆఫ్ ఇండియా పండిత రమాబాయి జననం 23 ఏప్రిల్ 1858లో జన్మించారు. పుట్టిన ప్రాంతం కర్ణాటక. మరణం 5 ఏప్రిల్ 1922లో మరణించారు. సేవ చేసిన ప్రాంతం పూణే, మహారాష్ట్ర. ప్రముఖ భారతీయ స్త్రీ విద్యావేత్త, సమాజ సంస్కర్త మరియు స్త్రీ హక్కుల కోసం పోరాడిన మేధావి. ఆమె 19వ శతాబ్దంలో భారతీయ స్త్రీలకు శిక్షణ, విద్యా అవకాశాలు కల్పించడంలో, సాంఘిక సంస్కరణలో కీలక పాత్ర వహించారు. జీవిత విశేషాలు: 1878లో సరస్వతి అను బిరుదు పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ. 1889లో పూణేలో శారదా సదన్ అనే ఆశ్రమాన్ని స్థాపించారు. ఇది భారతీయ వితంతువులకు ఆధారంగా ఏర్పడిన మొదటి విద్యా సంస్థ. ఈ ఆశ్రమం వితంతువులకు, నిరాశ్రయ మహిళలకు చేతివృత్తులను నేర్పిస్తున్నారు. 1891లో బైబిల్ను మరాఠీ భాషలోకి అనువదించారు. పండిత రమాబాయి యొక్క కృషి, ఆమె సాహసోపేత జీవితాన్ని, సాంఘిక సంస్కరణల్లో ఆమె చేసిన కృషిని గౌరవిస్తూ భారత ప్రభుత్వం 1989లో ఆమె జ్ఞాపకార్థం ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది.